ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలు అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా భయము, టెన్షన్ ఉంటుంది. చాలా మంది దాని జోలికి కూడా వెళ్ళరు. లెక్కలు ఎందుకురా బాబు, తలకాయ నొప్పి అంటా ఉంటారు కదా. కానీ మ్యాథ్స్ లో గనక మనము ట్రిక్స్ గనక తెలుసుకుంటే చాలా సరదాగా ఈజీగా చేసేయచ్చు. మరి చిన్న చిన్న షార్ట్ కట్స్, తెలివైన మెథడ్స్, మైండ్ బ్లోయింగ్ క్యాల్కులేషన్స్ తో మరి మ్యాథ్స్ పైన ఇష్టం పెంచడానికి ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఆయన ఎవరో కాదు, అంకెల మామయ్యగా ఫేమస్ అయ్యారు చంద్రయ్య గారు. మరి ఈ రోజు మనకి మ్యాథ్స్ ట్రిక్స్ లో ఏం చెప్పబోతున్నారు ఏంటి? పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నా పేరు చంద్రయ్య. అంకెల మామయ్యగా అవతారం ఎత్తి మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు డిజిటల్ సమ్ కాన్సెప్ట్, ఓరల్ కంప్యూటింగ్ స్కిల్ అంటే నోటి లెక్కలు చేయడానికి ప్రధానంగా ఈ డిజిటల్ సమ్ అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటి డిజిటల్ సమ్ అంటే చూడండి, 35 డిజిటల్ సమ్ ఈజ్ 8, 347 digital sum is 5, 8256 digital sum is 3. అంటే ఏంటి ఇక్కడ? సింపుల్ గా ఇవి రెండు యాడ్ చేయడమే. 3 + 5 8, 3 + 4 is 7, 7 + 7 14, 1 + 4 5, 2 + 8 10, 15, 21, 2 + 1 3. అంటే ఏంటి? ఇచ్చిన సంఖ్యలోని అంకెల అన్నింటినీ సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయడాన్ని డిజిటల్ సమ్ అంటారు. డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ సెంటర్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని చాలా సమాధానాల్ని మనం రాబట్టవచ్చు. అది ముందు మీకు ఈ ప్రైమరీలోనే, స్కూల్ లెవెల్లోనే దీని గురించి తెలిస్తే మనం డిగ్రీ పోయిన తర్వాత అత్యంత ఈజీగా చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 35784 అన్నారనుకోండి, దీని డిజిటల్ సమ్ వచ్చేసి 9 ఆర్ 0 కూడా అవుతుంది. అప్పుడప్పుడు 9 వచ్చినప్పుడు 0 కూడా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇంత పెద్ద దాన్ని అంత ఫాస్ట్గా ఎలా చేసాము? దానికి ఇంకో ట్రిక్ ఉంది, అది మనం నేర్చుకోవాల్సింది. ఏంటంటే సమ్ ఆఫ్ 9 ఆర్ 18 మనం కట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి 2 8 7 5 ఇలా ఉందనుకోండి, ఇది 4 అంటే ఏంటి? ఇక్కడ జస్ట్ సింపుల్ గా 2 + 7 is 9, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన ఏంటి? 8 + 5 అంటే 13, 1 + 3 is 4. ఇక్కడ చూద్దాం, 3 7 8 అంటే 18 కదా, 18 కట్ చేసుకోవచ్చు. 5 + 4 9, ఏం మిగలలేదు. అప్పుడు 9 కావచ్చు లేదా 0 అయినా కావచ్చు, మనం ఏం చేసినా రైట్. అక్కడ ఇవన్నీ యాడ్ చేసుకోవడం అంతే వస్తుంది. చూడండి, 8 15 23 27, 2 + 7 is 9. అంటే ఇలా అన్నీ యాడ్ చేయాల్సిన పని లేకుండా 9 యొక్క గుణిజాలని మనం కట్ చేస్తూ వెళ్ళినట్టయితే చాలా సులభంగా చేయొచ్చు. ఇక్కడ ఇవి కట్ చేశాను, అందుకే 13 అయింది, అది 4 అని చెప్పాను. సో ఇది మనం చాలా సులభంగా నేర్పడానికి ఇదో ఉదాహరణ. చూడండి, 3 5 7 6 8 4 ఇలా ఉంది. సో ఇందులో 3 7 8 అయినా కట్ చేసుకోవచ్చు, 4 6 8 అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని మనం మిగిలినటువంటి దాన్ని చేసుకోవాలి. జస్ట్ అవుట్, ఇది 15 అంటే 6 is the digital sum. అంటే ఇది ఇక్కడ 1 2 3 4 5 6 సెకండ్స్ లో అక్కడ ఎన్ని డిజిట్లు ఉన్నాయో అన్ని సెకండ్స్ లో ఈ డిజిటల్ సమ్ వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ముఖ్యంగా 6th and above, 6th క్లాస్ నుండి పెద్ద క్లాస్ వాళ్ళకి అంటే 10th క్లాస్ వరకు దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా పెద్ద పెద్ద లెక్కల్ని కూడా
చాలా సులభంగా చేయగలుగుతారు. ఇక్కడ ఇది మనకి ఏం పెంచుతుంది అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ని సో డెవలప్ చేస్తుంది. ఓరల్ కంప్యూటింగ్ స్కిల్ అంటే అదే. ఇప్పుడు ఈ డిజిటల్ సమ్ అనేటటువంటి కాన్సెప్ట్తో ఎలా ఆడుకోవాలో చూపిస్తాను. మీ ఫ్రెండ్స్ని ఏదైనా ఒక నంబర్ తీసుకోమని చెప్పండి, ఏ నెంబర్ అయినా కావచ్చు. ఆ నెంబర్లో అంకెలన్నీ కూడి అదే సంఖ్య నుండి తీసివేయమని చెప్పండి. అంటే 10, 18, 24, 33 మైనస్ 33 ఏ నెంబర్ అయినా కావచ్చు. అవన్నీ యాడ్ చేయాలి, దాంట్లోంచి మైనస్ చేయాలి. 6, 3, 8, 7, 3. ఇందులో ఏదైనా ఒక ప్లేస్, ఎనీ ప్లేస్ ఎక్సెప్ట్ 0 కాకుండా ఏదైనా ఒకటి దాచిపెట్టుకోమని చెప్పండి. ఇప్పుడు మనకేం చెప్పాలి? ఎక్కడైతే దాచిపెట్టుకున్నారో అది చెప్పకుండా మిగిలినవన్నీ చెప్పాలి. 3 8 3 6 ఇలా చెబితే మనం వెంటనే ఇక్కడ 7 అని చెప్పవచ్చు అనమాట, చాలా ఫాస్ట్గా. ఎలా చెప్పొచ్చు? అదే డిజిటల్ సమ్. చూడండి, 6 + 3 9, మిగిలింది ఏంటి? 8 + 3 అంటే 11, 1 + 1 2, 2కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది అంటే 7. వాళ్ళు దాచిపెట్టుకుంది 7ఏ. ఇట్లా మీరు అనేక ఉదాహరణలు తీసుకోవచ్చు. ఏదైనా ఆ మొత్తం అంకెల మొత్తం చేస్తే మనకు ఖచ్చితంగా 9 అవుతుంది. ఇది సీక్రెట్, రైట్? ఇంకొక ఉదాహరణ చూడండి. 5 3 8 4 7 5 మైనస్ ఎంత ఇది? 3 8 16 20 27 32 మైనస్ 32. సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. 3 4 4 8 3 5. ఇప్పుడు ఇందులో ఈ లాస్ట్ దాచిపెట్టుకున్నారు అనుకుందాం ఉదాహరణకి. వాళ్ళు ఏం చెప్తారు? 5 3 8 4 4 డాష్ అని చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 9 ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. 8 కట్ చేయడానికి వీలు లేనప్పుడు యాడ్ చేసుకుందాం. 4 8 16 19 24 అంటే 2 + 4 ఎంత? 6. 6కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది? 3. బ్యాలెన్స్ ఆఫ్ 9 యూ హ్యావ్ టు సే. సో ఈ రకంగా మనం ఆడుకోవడం ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్తో ఈ రకంగా మనం ఆడుకోవచ్చు. అలా ఆడుకోవడం ద్వారానే మనకి ఓరల్ కంప్యూటింగ్ స్కిల్ అనేది చాలా పెరుగుతుంది. చూసే వాళ్ళు కూడా అవాక్ అవుతారు. ఎలా చెప్పావు అంటే మనకు ఆ సీక్రెట్ వాళ్ళకి తెలియనంత వరకు ఎలా చెప్పారో తెలియదు వాళ్ళకి. దట్ ఈస్ ద పాయింట్. ఈ విధంగా ఆడుకోవడం ద్వారా నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ పర్ఫార్మెన్స్ అంటే మంచి పర్ఫార్మెన్స్ కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ.